బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. మహిళలపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు ప్రభుత్వానికి చురకలట్టించేంత ప్రయత్నం అయితే చేసింది. ముఖ్యంగా దీనికి సంబంధించిన ధర్మాసనం జస్టిస్ మిశ్రా అలాగే జస్టిస్ మన్మోహన్ అయితే విధంగా దీనిపై అయితే వెల్లడించారు. ముఖ్యంగా ఇది ఖచ్చితంగా ఒక రాజ్యాంగాన్ని అలాగే రాజ్యాంగబద్ధంగా దీన్ని అరెస్ట్ చేయలేదని చెప్పేసి ఆర్టికల్ 19, ఆర్టికల్ 21, ఆర్టికల్ 22/1 దీన్ని అయితే తుంగలో తొక్కే ప్రయత్నం చేశారని చెప్పేసి పోలీసులపై కూడా మండిపడింది. ముఖ్యంగా కొమ్మినేని శ్రీనివాసరావును విడుదల చేయాల్సిందిగా సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఇటీవల మనం చూసాము, ఒక ప్రముఖ ఛానల్లో లైవ్ డిబేట్ చేసిన కొమ్మినేని శ్రీనివాసరావు అలాగే సీనియర్ జర్నలిస్ట్ వివిఆర్ కృష్ణంరాజు మధ్యలో ఒక డిబేట్ జరిగింది. ముఖ్యంగా అమరావతి మహిళల నేపథ్యంలో అమరావతి దేవతల రాజధాని కాదు, అమరావతి వేశ్యల రాజధాని అంటూ సీనియర్ జర్నలిస్ట్ వివిఆర్ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలను ఖండించకుండా నవ్వారని చెప్పేసి అయితే ఇక్కడ పోలీసులు అయితే ఆయనను అరెస్ట్ చేశారు, కొమ్మినేని శ్రీనివాసరావును. అయితే దీనిపై సుప్రీంకోర్టు అయితే తప్పు పట్టింది. కేవలం నవ్వితేనే అరెస్ట్ చేస్తారా? మేము కూడా తీర్పులు చెప్తేప్పుడు కొన్ని తీర్పులను చూసి నవ్వుతాము, ఆయనతో మాత్రానికే తప్పు పడతారా అంటూ సుప్రీంకోర్టు అయితే చురుకలట్టించేలా ఆ ప్రయత్నం అయితే చేసింది. ముఖ్యంగా ఈ నేపథ్యంలో ఆర్టికల్ 19 వాక్ స్వాతంత్రాన్ని, ఏదైతే మీడియా వాక్ స్వాతంత్రాన్ని నొక్కే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఆ సుప్రీంకోర్టు వారించింది. అలాగే జీవించే హక్కు ఆర్టికల్ 21 జీవించే హక్కును కూడా హరించే ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు తెలిసింది. అలాగే ఆర్టికల్ 22/1 అంటే అరెస్టు నేపథ్యంలో అరెస్టుకు సంబంధించిన వివరాలను కోర్టుకు తెలియజేయాలని, అరెస్టుకు సంబంధించిన వివరాలను దాగి ఉంచొద్దని, దానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే తెలుపుతూ వచ్చింది. ముఖ్యంగా ఈ నేపథ్యంలో ఏదైతే అనుచిత వ్యాఖ్యలు, మహిళలపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో అమరావతిలో ఒక మహిళా నేత అయితే శిరీష అనే మహిళా నేత ఫిర్యాదు మేరకు అయితే ఈ అరెస్ట్ జరిగినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్లోని జర్నలిస్టు కాలనీలో కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేసి దాదాపు 331 కిలోమీటర్ల తర్వాత కస్టడీ చేశారని, ఆ తర్వాత మంగళగిరి కోర్టులో తనను ప్రవేశపెట్టిన తర్వాత కోర్టు అయితే తనను 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మొత్తం వ్యవహారంలో సుప్రీంకోర్టు అయితే దీంట్లో కీలకమైన ఆదేశాలు అయితే జారీ చేసింది. ముఖ్యంగా దీనికి సంబంధించిన ధర్మాసనం పీకే మిశ్రా, జస్టిస్ మన్మోహన్ ఈ ధర్మాసనం అయితే కీలక అంశాలను అయితే పేర్కొన్నారు. ముఖ్యంగా 3 ఏళ్లలోపు శిక్ష పడే నేరాలకు సంబంధించి 41C నోటీసులు ఇవ్వకుండానే ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పేసి కూడా ఆ క్వశ్చన్లు అడిగినట్టు తెలుస్తుంది. ఇక ఇది అక్రమ అరెస్ట్ లాగా చూడాల్సి వస్తుంది, ఎందుకంటే నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేశారు కాబట్టి దీన్ని ఒక అక్రమ అరెస్ట్ లాగా చూడాల్సి వస్తుందని చెప్పేసి కూడా చెప్పింది. అలాగే ఇలాంటి నేపథ్యంలో అంటే ఏదైతే సీనియర్ జర్నలిస్టు ఒక మీడియాలో ఒక సీనియర్ జర్నలిస్టు ఒక డిబేట్ నిర్వహించి ఆ డిబేట్లో మరొక సీనియర్ జర్నలిస్టు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఈ అంటే హోస్ట్గా ఉన్న శ్రీనివాసరావు అయితే అతనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని చెప్పేసి అయితే సుప్రీంకోర్టు అంటూ వచ్చింది. ఇలాంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన యాంకర్పై ఈ చర్యలు కరెక్ట్ కాదని చెప్పేసి సుప్రీంకోర్టు తెలియజేసింది. ముఖ్యంగా కొమ్మినేని శ్రీనివాసరావును అయితే వెంటనే అతన్ని రిలీజ్ చేయాల్సిందని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే ఆదేశించింది. అయితే దీనికి సంబంధించి అంటే ఈయన అరెస్ట్ను అయితే ఖచ్చితంగా ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 భంగపరిచేలా ఉన్నదని చెప్పేసి అయితే సుప్రీంకోర్టు వారించింది. అయితే దీనిపై వైసీపీ నేత మనకు భూమన గారు కూడా మాట్లాడారు. మరొక బయటను కూడా మనం ఒకసారి చూడొచ్చు. సుప్రీంకోర్టు ఈరోజు ఒక అత్యద్భుతమైనటువంటి తీర్పును వెలువరించింది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి నడుం బిగించినట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛను పూర్తిగా సర్వనాశనం చేస్తున్న ప్రభుత్వానికి ఒక పెద్ద చెంపదెబ్బలాగా ఆ తీర్పు కనపడుతోంది. డిబేట్ను నిర్వహిస్తున్నటువంటి విశ్లేషకుడి మీద ఎస్సీ ఎస్టీ కేసు బనాయించి ఆయన భౌతికంగా ఆయన్ను నిర్బంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పెద్ద ఎత్తున నిందారోపణలు మోపి సాక్షి కార్యాలయాల మీద రౌడీలతో దాడులు చేయించి ఒక రౌడీ మూక సామ్రాజ్యం ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతోంది
అన్నటువంటి సంకేతాలకి ఈ రోజున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కొమ్మినేని శ్రీనివాసరావు గారి యొక్క అరెస్టు అక్రమమని, కొమ్మినేని శ్రీనివాసరావు గారిని వెంటనే విడుదల చేయాలని, మేము కూడా కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు కొన్ని విషయాలలో నవ్వుతూ ఉంటాం, అలాగని ఈ రకంగా అర్థం చేసుకుంటామా అన్నటువంటి వ్యాఖ్యానం కూడా చేసి ఆ డిబేట్ నిర్వహించినటువంటి వ్యక్తికి అక్కడ ఆ మాటలు మాట్లాడినటువంటి వ్యక్తితో సంబంధం ఏమిటి అన్నటువంటి ప్రశ్నను వేస్తూ ఈ రకంగా ఆయనను అరెస్టు చేయటం అక్రమమని చాలా స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చి ప్రజాస్వామ్య పునాదులని చాలా గొప్పగా నిలబెట్టింది ఈ రోజున సుప్రీంకోర్టు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని బలహీనపరచటానికి సాక్షి మీదనే నేరుగా దాడి చేస్తూ, సాక్షి మీద అనేక ఆరోపణలు చేస్తూ, సాక్షి అంతా కూడా అబద్ధాల రోతనే వండి వారుస్తున్నది అన్నటువంటి ఆ మాటలతో తనకు కావలసినటువంటి పత్రికల ద్వారా, ప్రసార మాధ్యమాల ద్వారా నిరంతరము సాక్షి మీద దాడి చేయటంతోనే ఈ సంవత్సర కాలమంతా కూడా గడిపేసింది. ఈ రోజున ఆ కొమ్మినేని శ్రీనివాసరావు గారు విశ్లేషకుడుగా ఉన్నటువంటి సందర్భంలో కృష్ణంరాజు అన్నటువంటి జర్నలిస్టు మాట్లాడినటువంటి మాటలతో కొమ్మినేని శ్రీనివాసరావు గారికి ఏ సంబంధము లేకపోయినా, దానిని ఆయన అభ్యంతర పెట్టినా, ఆ తర్వాత దానికి క్షమాపణలు చెప్పినా కూడా చల్లారనటువంటి చంద్రబాబు గారు, ఆయన కూటమి నాయకులు, కార్యకర్తలు, ఈ పచ్చదండు అంతా కూడా రౌడీల అవతారం ఎత్తి సాక్షి కార్యాలయాల మీద రాళ్లతోనూ చెప్పులతోనూ దాడి చేస్తూ, కాళ్లతో తన్నుతూ, సాక్షి పేపర్లను కాల్చివేస్తూ, సాక్షి ఇంత దుర్మార్గానికి పాల్పడుతోంది అని ప్రజల్లో విషబీజాలు నాటేటువంటి ప్రయత్నం 4 రోజులుగా పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి ఈ అరాచక ముఠా ప్రయత్నాలకు సుప్రీంకోర్టు పెద్ద ఎత్తున సమాధానం చెప్పింది. ఈ రోజున ఈ అరెస్టు అక్రమమని ప్రకటించింది, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించింది. మొత్తం పాత్రికేయ సోదరులే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలోనూ, ఆ మాటకొస్తే భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఈ తీర్పు పట్ల ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తూ, ప్రజాస్వామ్యానికి బందీలుగా చేస్తూ, ప్రజాస్వామ్యంలో ఈ రకమైనటువంటి చర్యలు ఉండకూడదని ఎంత ఘోషిస్తున్నప్పటికీ కూడా పెత్తనం మా చేతిలో ఉంది, అధికారం మా చేతిలో ఉంది, మేమేమైనా చేస్తాము అన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రయత్నాలకు పెద్ద విఘాతంలాగా ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. తద్వారా ఈ 4 రోజుల పాటు సాక్షి కార్యాలయాల మీద దాడి చేసినటువంటి ఈ గూండాలు, రౌడీల యొక్క అరాచకత్వం ఏ పాటిదో ప్రజలకందరికీ కూడా తెలిసింది. సాక్షి మీద దాడి చేసినటువంటి వాళ్ళందరి మీద క్రిమినల్ చర్యలు బనాయించాల్సినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం.